సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల నటించినటువంటి మోసగాళ్ళకి మోసగాడు ఈ సినిమా 1971వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ సినిమా తీసేటప్పటికి కృష్ణ వయసు కేవలం 28 సంవత్సరాలు. అంటే అంత చిన్న వయసులోనే ఇంత కౌబాయ్ సినిమా తీయటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. చాలా గట్స్ ఉండాలి. ఆ ధైర్యం సాహసం ఉండబట్టే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. అలాగే ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఆదిశేషగిరిరావు వీళ్ళ తమ్ముడు, ఈయన ప్రొడ్యూసరు. పద్మాలయ బ్యానర్ మీద తీసినటువంటి సెకండ్ మూవీ ఇది. మొట్టమొదటి అగ్ని పరీక్ష అని చెప్పి తీశారు, అదంతా విజయవంతం కాలేదు. కాబట్టి సెకండ్ సినిమా హైయెస్ట్ లెవెల్లో ఉండాలి అని చెప్పేసి ఈ సినిమా తీయడం జరిగింది. అప్పటికి ఆదిశేషగిరిరావు వయసు కేవలం 19 సంవత్సరాలు. ఈ సినిమాలో ఒక క్లబ్లో ఈయన కనిపించడం జరుగుతుంది. చాలా కొద్దిసేపు మాత్రమే ఉంటారు. అప్పుడు మేకప్ వేసిన తర్వాత కృష్ణలాగే ఈయన కనిపించడం కూడా ఈ సినిమాలో ఒక విశేషం. మరి ఈ సినిమాకున్న ప్రత్యేకతలు ఏంటి అని మనం ఆలోచిస్తే, అప్పటి వరకు సినిమాలు సాంఘికాలు ఉండేవి, జానపదాలు ఉండేవి, పౌరాణికాలు ఉండేవి, హిస్టారికల్ మూవీస్ ఉండేవి. కానీ మొట్టమొదటిసారిగా మొత్తం ఇండియాలోనే ఒక బాండ్ సినిమాలు చూశారు, లేకపోతే థ్రిల్లర్ సినిమాలు చూశారు, క్రైమ్ సినిమాలు చూశారు. కానీ కౌబాయ్ సినిమా మాత్రం అందించింది మాత్రం సూపర్ స్టార్ కృష్ణ. అయితే ఇది కళలో మాత్రమేనండి. చాలా మంది అనుకుంటారు ఇండియాలో మొట్టమొదటి కౌబాయ్ సినిమా మోసగాళ్ళకి మోసగాళ్ళు అనుకుంటారు. కానీ దీనికి ముందే ఇంకొక సినిమా కూడా రిలీజ్ అయింది. అంటే 1971 మే 20వ తారీఖున దెబ్బకుట దొంగల మూట, ఇది సోన్ బాబు బాణశ్రీ నటించారు. ఈ సినిమా కూడా కౌబాయ్ సినిమానే. అదే మొట్టమొదటి ఇండియన్ కౌబాయ్ సినిమా అని చెప్పి అనుకోవచ్చు, ఆంధ్రాలో కూడా. అయితే ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీశారు. పైగా ఇదంతా పెద్దగా సక్సెస్ అవ్వాల. కానీ కళల్లో మాత్రం తీసినటువంటి సినిమా మరి మోసగాళ్ళకి మోసగాడు అద్వితీయ విజయం సాధించింది. కాబట్టి కలర్ సినిమాలో ఇండియాలో మొట్టమొదటి సినిమా అని చెప్పి మనం చెప్పుకోవాలి. చాలామంది ఇది తెలియక ఇలా చెప్తుంటారు. నేను దీని మీద పరిశోధన చేసి ఈ విషయాన్ని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ కృష్ణకు వచ్చేప్పటికి ఈ సినిమా బడ్జెట్ ఎంత పెట్టారని చెప్పి చాలా మంది డౌట్ వస్తుంది. 6.5 లక్షల రూపాయలతో అప్పట్లో ఈయన ఖర్చు పెట్టారు. కానీ అప్పటికి వచ్చేటువంటి ఆయన ఆదాయం ఎంత తెలుసా? మొత్తం కలెక్షన్స్ రూపాయన దాదాపు 38 లక్షల రూపాయలు. అంటే పెట్టిన పెట్టుబడికి దాదాపు 6 రెట్లుగా ఎక్కువగా వచ్చింది ఈ సినిమాకి. అంతగా విజయవంతమైంది. కారణం ఏంటంటే ఈ సినిమా అంతకుముందు ఎవరో కూడా ఇంత అద్భుతంగా తీయలేకపోవడం ఒక కారణం. అయితే ఇందులో కృష్ణ విజయనిర్మల వాళ్ళ కథని నడిపించేటువంటి తీరు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అని చెప్పి అనుకుంటే కేఎస్ఆర్ దాస్. కృష్ణ కేఎస్ఆర్ దాస్ కాంబినేషన్లో వచ్చినటువంటి 4వ సినిమా మోసగాళ్ళకి మోసగాడు. అంతకుముందు ఫస్ట్ సినిమా కనుక చూసుకుంటే టక్కరి దొంగ చక్కర చొక్క, ఇది వీళ్ళ కాంబినేషన్లో వచ్చింది. మరి కేఎస్ఆర్ దాస్ కృష్ణ కలిపి మొత్తం వాళ్ళ చలనచిత్ర జీవితంలో 31 సినిమాల్లో వాళ్ళిద్దరు కూడా కాంబినేషన్లో వచ్చాయండి. అంటే ఎంత గొప్ప కాంబినేషన్ వెళ్ళదు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అయితే కృష్ణకి ఇది 60వ సినిమా. 60 సినిమాలో ఈయన సూపర్ స్టార్ ఇమేజ్ పొందేశారు ఆల్రెడీ. అంటే అప్పటికే ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించి 5 సంవత్సరాలు పోతే 6వ సంవత్సరంలోకి వచ్చింది. అంటే ఆయన వేగం చూడండి, 60 సినిమాలు పూర్తి చేసి 60 సినిమాతో అగ్రగామి స్థాయికి చేరుకున్నారు. ఇక్కడ చిన్న పోలిక కూడా ఉందండి. చిరంజీవి కూడా 1978వ సంవత్సరంలో ఆయన సినిమా రంగంలోకి వచ్చి 1983లో ఖైదీ సినిమా, అది 60వ సినిమా ఆయనకి. అది తర్వాత కాలంలో ఆయన మెగాస్టార్ అనేటువంటి ఒక పెద్ద పొజిషన్కి చేరడానికి కారణమైంది. ఇద్దరికి మధ్య ఈ పోలిక ఉందండి. 60వ సినిమానే చాలా గొప్ప టర్నింగ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అక్కడ కూడా చిరంజీవి సంవత్సరానికి 12 చిత్రాల వేగంతో ఈ ఖైదీని పూర్తి చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన కొద్దిగా స్పీడ్ తగ్గిపోయింది అనుకోండి, అది వేరే విషయం. కానీ కృష్ణ మాత్రం తన స్పీడ్ని దాదాపు 20 సంవత్సరాల పాటు అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది హిస్టారికల్ ఈవెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. బహుశా ప్రేమ్ నజీర్ అని చెప్పి మలయాళంలో ఉన్నారు ఒక నటుడు, ఆయన చాలా స్పీడ్గా సినిమాలు తీశారు. ఆ తర్వాత కాలంలో ఇండియన్ తెలుగు సినిమా హిస్టరీలో అంత స్పీడ్గా చేసినటువంటి హీరో ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. అయితే ఈ సినిమా
మీరు గనక చూస్తే రాజసులోచన లాస్ట్ క్లైమాక్స్ కి వచ్చే ముందు ఒక క్లబ్ డాన్స్ ఉంటుంది. ఫస్ట్ క్లబ్ డాన్స్ ఒక 1 మినిట్ వేరే నర్తకి ఉంటుంది. కానీ ఆ తర్వాత వెంటనే మనం సీన్ చేంజ్ అయ్యి రాజసులోచన కనబడుతుంది. మరి ఆ నర్తకి 1 మినిట్ చేసి ఎందుకు వెళ్ళిపోయింది అంటే, ఆ ప్రభాకర్ రెడ్డితో ఆవిడకి చిన్న క్లాషెస్ రావడం వల్ల ఆ ముంబై డాన్స్ వెళ్ళిపోయింది. ఆ ప్లేస్ లో రాజసులోచనని తీసుకొచ్చారు. రాజసులోచన అంతకుముందు కనుక చూసుకుంటే శాంతి నివాసం, లేకపోతే పెంకి పెళ్ళాం, ఇలాంటి సినిమాల్లో ఆవిడ అద్భుతమైన నటన ప్రదర్శిస్తారు. రాజమొగటం, ఈ సినిమాల్లో చాలా గ్లామరస్ గా కనబడతారు. నిండు పట్టు చీరల్లో ఉన్నట్టుగా కనబడతారు ఆవిడ. అలాంటి ఆవిడ ఈ సినిమాలోకి వచ్చేప్పటికి అర్ధనగ్న దుస్తులతో ఈ క్లబ్ డాన్స్ చేయటం ఆ రోజు ప్రేక్షకులందరూ కూడా ఆశ్చర్యచకితం చేసింది. ఆడికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, మంచి వెల్ సెటిల్డ్. వాళ్ళ హస్బెండ్ సిఎస్ రావు కూడా గొప్ప డైరెక్టర్. మరి ఎందుకంత పరిస్థితి, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటే, దీని గురించి నేను కొంతమందిని అడిగాను. ఎందుకంటే ఆవిడ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని అడిగితే, ఇందులో ప్రముఖులే నాకు చెప్పారు, ఈ సినిమాలో ఉన్నటువంటి వాళ్ళే. ఆ రోజుల్లో పద్మాలయ స్టూడియోస్లో ఏ చిన్న క్యారెక్టర్ వచ్చినా కూడా ఆ సినిమా చేయటం మన గొప్ప అదృష్టంగా భావించేవాడు. మీరు చూడండి, దేవుడు చేసిన మనుషుల సినిమాలో కూడా మంజుల, జమున చిన్న బిట్స్లో మాత్రమే కనిపిస్తారు. అంటే ఆ రోజుల్లో కృష్ణతో కలిసి నటించే సినిమాలకి అంత క్రేజ్ ఉండేదండి. ఆ క్రేజ్ కొద్దే రాజసులోచన ఇందులో యాక్ట్ చేశారని చెప్పారు చాలామంది. కాబట్టి చాలా మందికి ఇది క్లారిఫై కూడా అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ అసలు ఈ కృష్ణ ఈ సినిమా తీయడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఈ సినిమా తీయాల్సి వచ్చిందంటే, నేను చెప్పినట్టు అగ్ని పరీక్ష సినిమా ఎప్పుడైతే విజయవంతం కాలేదో ఆయన దృష్టి పలు విధాలుగా ఆలోచించింది. ఒక మంచి బ్రేక్ ఇవ్వాలి సినిమా ఇండస్ట్రీకి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మద్రాసులో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు వచ్చేవి. ఆ ఇంగ్లీష్ సినిమాలు విపరీతమైన ఆదరణ పొందుతూ ఉండేది. మెకనస్ గోల్డ్ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ రోజుల్లో తమిళనాడులో ఎంజి రామచంద్ర సినిమాలకే బాగా క్రేజ్. కానీ ఈ మెకనస్ గోల్డ్ సృష్టించినటువంటి సంచలనం అంతా ఇంత కాదు. కృష్ణ ఈ సినిమా చూసి చాలా ఆశ్చర్యచకితులయ్యారు. అరే ఇది చాలా బాగా ఆడుతోంది అని చెప్పి అనుకున్న వెంటనే గుడ్ బ్యాడ్ అగ్లీ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఆ రోజుల్లో మద్రాసు నగరంలో బాగా ఆడింది. దాంతో కృష్ణ ఒక నిర్ణయానికి వచ్చారు, సినిమాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆడుతున్నప్పుడు మనం ఈ సినిమాలు ఎందుకు తీయకూడదు, ఈ సినిమా తీస్తే మనం ఎందుకు విజయం సాధించకూడదు అని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఆ సాహసానికి మొదలుపెరు కదా, మరి వెనకడుగు ఎప్పుడు కూడా వేయరు. వెంటనే ఆరుద్రని ఆయన సంప్రదించడం జరిగింది. ఆరుద్ర మీకు బాగా గుర్తుండే ఉంటుంది, గోడ్చార్ 116కి ఆయనే కథ సమకూర్చారు. బేసిక్గా ఆయన ఇంగ్లీష్ నవల్స్ బాగా చదువుతారు. అలాగే ఇంగ్లీష్ అంటే కూడా మంచి పట్టుంది. అలాగే డిటెక్టివ్ నవల్ కూడా ఆయన బాగా రాస్తారు. కాబట్టి ఆరుద్రని వెళ్ళి ఈ సబ్జెక్టు నాకు కావాలి, మీరు మంచిది తయారు చేయండి అంటే సరే అని చెప్పేసి ఆయన స్క్రిప్ట్ అంతా కూడా రాసుకున్నారు. ఆ స్క్రిప్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ లాగా ఉంటుంది. మొత్తం ఇన్సిడెంట్స్ ఏంటి, డైలాగ్స్ ఏంటి అన్నీ అందులో ఉన్నాయి. సరే కృష్ణ ఒకరోజు రాత్రి ఆరుద్ర ఇంటికి వెళ్ళారు. ఏమైందండి కథ అంటే ఆయన ముందే చెప్పేశారు, నేను కొన్ని ఇంగ్లీష్ సినిమాలు ప్రేరణగా తీసుకొని నేను మెకనస్ గోల్డ్, తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ, $few మోర్ ఇలాంటి సినిమాల్ని కొంత నేపథ్యంగా తీసుకొని ఈ సినిమా కథను రాయడం జరిగింది అని చెప్తే, నాకు అది ఇవ్వండి నేను ఇంటికి వెళ్ళి చదువుకుంటానని చెప్పి అన్నారు. ఆయన అన్నారు, అసలు నా రైటింగ్ బాగుండదు, నా రైటింగ్ నాకే అర్థం కాదు, నేను టైపింగ్ అది చేయించి నేను నెక్స్ట్ డే ఇస్తానని చెప్పి అంటే, కృష్ణ ఒకటే చెప్పారు, లేదంటే నేను తీసుకెళ్తాను చదువుతానని చెప్పి తీసుకెళ్ళిపోయి మళ్ళీ మన్నాడు వచ్చారు. ఆయనకేంటంటే ఆరుద్ర గారికి తను నా రాసిన రైటింగ్ ఎవరు చదవలేరు, ఈయన కూడా ఏదో తీసుకొచ్చేయాలి అంటే మొత్తం అంతా ఖండతా పట్టి ఒక్కొక్క డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన దాంతో ఆయన ఆశ్చర్యపోయాడు. అంటే కృష్ణకి అంత నాలెడ్జ్ చేయండి, అంటే ఆయన డైరీ ఆయన రాసుకున్నటువంటి రాత ఎవరికి అర్థం కాదు. అలాంటిది ఆయన వెళ్ళి రాత్రంతా చదివి ఆ డైలాగ్స్ మనసులో పెట్టుకొని టేప్ రికార్డర్లాగా చెప్పేటప్పటికీ ఆడుతులో చాలా ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప జ్ఞాపక శక్తి ఉందా, నిజంగా అండి. కృష్ణకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఆయన డైలాగ్స్ ఒక్కసారి కనుక చూస్తే మర్చిపోరు, బ్రహ్మాండంగా చెప్తారు కూడా. డైలాగుల్ని చెప్పి సినిమా పరిశ్రమని ఒక కొత్త పొంతలు తొక్కించిన వ్యక్తి అయితే సూపర్ స్టార్ కృష్ణే. ఇదంతా చూసిన తర్వాత కృష్ణ కూడా కథ నచ్చింది. ఆయన ఏం చెప్పారంటే,
ఇది మీరే రాశారు కాబట్టి దీన్ని మీరే డైరెక్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కానీ ఆరుద్ర మాత్రం ఒప్పుకోలా. ఎందుకంటే నేను ఆ సినిమాలు తీసి నా రచన వ్యాసంగాన్ని పక్కన పెట్టి ఫెయిల్ అయిపోవడం అనేది మంచిది కాదు, నేను ఇందులోనే కంటిన్యూ అవుతాను, నువ్వు ఎవరైనా మంచి యాక్షన్ సినిమాలు తీసే వాళ్ళని పెట్టుకో అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. అప్పుడు దీనికి టైటిల్ ఏమని పెట్టారంటే అదృష్ట రేఖ అని పెట్టారు. అయితే ఈ సినిమాకి ఆ రోజుల్లో క్రైమ్ సినిమాలకి పేరు మోసినటువంటి వ్యక్తి ఎవరంటే కేఎస్ఆర్ దాస్. కేఎస్ఆర్ దాస్ని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్కి ఈ పేరైతే సరిపోదు, కొత్త పేరు ఉండాలి అని చెప్పి ఆలోచించి కేఎస్ఆర్ దాస్ కృష్ణ ఇద్దరు కంబైన్డ్గా కలిసి నిర్ణయించుకున్న పేరు ఏంటంటే మోసగాళ్ళకి మోసగాడు. ఇది చాలా అద్భుతమైన టైటిల్ అండి. ఈ టైటిల్ ఆ రోజు ఆ సినిమా హిట్ అవ్వటానికి కూడా ఒక కారణమైంది. దీన్ని తమిళంలో మోసకారంకు మోసకారం అని చెప్పేసి దీన్ని డబ్ చేసి రిలీజ్ చేశారు. తమిళంలో కూడా మంచి విజయమే సాధించింది. అలాగే హిందీలోకి వచ్చేప్పటికి గన్ షూటర్ జానీ అని చెప్పేసి రిలీజ్ చేశారు. హిందీ వాళ్ళకి ఒక కొత్తదనం కనిపించింది. హిందీలో ఒక తెలుగు చిత్రాన్ని చూసి ఇలా మనం తీయచ్చు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీసినా మోసకాల స్థాయికి మాత్రం అవి రీచ్ అవ్వలేకపోయాయి. అంత గొప్ప అండి కృష్ణ అంటే. అదే ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు ప్రాణంగా తీశారు కదా, ఇంగ్లీష్ సినిమాలోకి దీన్ని మళ్ళీ డబ్ చేశారు. ది ట్రెజర్ హంట్ అని చెప్పేసి ఇది అమెరికా, యూరోప్ లాంటి కంట్రీస్లో దీన్ని రిలీజ్ చేస్తే అక్కడ కూడా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. మొత్తానికి మనం చూసుకుంటే పాన్ వరల్డ్ సినిమా ఏది అనుకుంటే ఆ రోజుల్లో మోసగాళ్ళకి మోసగాడే. అయితే ఇది ఇంగ్లీష్లోకి డబ్ చేసేటప్పుడు ఏం చేశారంటే పాటలన్నీ తీసేశారు. అలాగే దీన్ని ఎడిటింగ్ కూడా కొంతవరకు చేశారు. షార్ట్ టైం చేసి ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఇది ఆ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా చూసి మన తెలుగువాడి గొప్పతనాన్ని కొనియాడినటువంటి సినిమా మోసగాళ్ళకి మోసగాడు. తర్వాత కాలంలో దీన్ని రష్యాలో కూడా ప్రదర్శించారు. అంతర్జాతీయ చలనచిత్ర దీంట్లో మన దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి మొట్టమొదటి సినిమా కూడా ఈ మోసగాళ్ళకి మోసగాడే. మోసగాళ్ళకి మోసగాడు అనేటప్పటికీ ఈ సినిమాలో వేగం ఉంటుందండి. మీరు సెకండ్ హాఫ్ చూసేటప్పటికి ఆ వేగాన్ని అంటే 4 సీన్లు ముందు పెడితే వేగం తగ్గుతుంది, 4 సీన్లు తీసేస్తే వేగం పెరుగుతుంది అనుకుంటారేమో. దీన్ని కట్స్గా తీసిన దాన్ని స్పీడ్గా విధానంగా వెళ్ళేటువంటి కోటగిరి గోపాలరావు ఎడిటింగ్ ఈ సినిమాకి విజయానికి బాగా దోహదపడింది. అందులో కేఎస్ఆర్ దాస్ కూడా బేసికల్గా ఎడిటింగ్ నుంచి ఆయన వచ్చారు. ఆయన కూడా ఎడిటింగ్ బాగా తెలుసు. అన్నిటికంటే సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎడిటింగ్ బాగా తెలుసు. ఈ ముగ్గురు కూర్చొని దీన్ని ఎడిట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ఈ సినిమా విజయానికి బాగా దోహదపడింది. అయితే ఈ సినిమా దేనికి ప్రేరణ అని అనుకుంటే 1757వ సంవత్సరం తర్వాత బొబ్లీ యుద్ధం జరిగింది. బొబ్లీ యుద్ధం టైంకి వచ్చేప్పటికి బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు మన ఇండియాపై ఆక్యుపేషన్కి వచ్చారు. అస్థిరత అనేది అనిచోట నెలకొంది. దగ్గులు, పిడ్డారీలు అనే వాళ్ళు ఈ దోపిడీ దొంగలు తయారయ్యారు. చిన్న చిన్న రాజ్యాలు ఒకరికొకటి కలహించుకుంటూ 18వ శతాబ్దంలో వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒక నేపథ్యంగా తీసుకుని ఒక కల్పకథ ఆధారంగా ఒక నిధి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ నిధి గురించి ఆయన చేసే అన్వేషణే ఈ మోసగాళ్ళకి మోసగాడు. ఆ రోజుల్లో సినిమా అనేటప్పటికీ కేవలం స్టూడియోలకి మాత్రమే పరిమితమై ఉండేది, బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. మొగ మనసులో ఒకటి బయటకు వెళ్ళింది, అప్పుడు బయట అవుట్డోర్లో చిత్రీకరించడం జరిగింది. అలాగే సాక్షి ఈ సినిమా కూడా అవుట్డోర్లోనే చిత్రీకరించడం జరిగింది. మరి ఈ సినిమా డిమాండ్ చేస్తుంది ఏంటంటే అవుట్డోర్ లొకేషన్స్కి వెళ్ళాలి అని. అందుకనే వాహిని స్టూడియోలో దీన్ని మొట్టమొదట ఇండోర్ సీన్స్ అన్ని కూడా అక్కడే తీయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు థార్ రైడర్కి వెళ్ళారు అనుకోండి. ఈ సినిమా షూటింగ్ వాహినిలో జరుగుతున్నప్పుడు నాగిరెడ్డి చక్రపాణి దీనికి బోనస్. అందులో చక్రపాణి కృష్ణకి బాగా తెలుసు, మా నాన్నగారు కూడా బాగా తెలుసు. వచ్చి బెల్టులు, గుర్రాలు, తర్వాత రివాల్వర్స్, నెత్తి మీద టోపీ ఇవన్నీ చూసి కృష్ణని మన నేటివిటీకి ఇది సరైనటువంటి సినిమా కాదు, నువ్వేమో డబ్బులేమో చాలా లావిష్గా ఖర్చు పెడుతున్నావు, ఈ సినిమా కనుక పోతే నీ పరిస్థితి ఏంటి, ఆపేసే సినిమా అని చెప్పి అన్నారు. సరే అని నవ్వురుకున్నారు కృష్ణ, ఎందుకంటే అంటే మంచి గ్రూపం. మళ్ళీ సెకండ్ డే వచ్చారు. సెకండ్ డే కూడా ఇదే పరిస్థితి. 3వ రోజు వచ్చారు.
నాలుగో రోజు వచ్చి ఏమయ్యా ఇంకా సినిమా ఆపమన్నా కదా ఇంకా ఆపలేదు ఏంటంటే అప్పుడు కృష్ణ చెప్పారు, ఏమండి ఇప్పుడు 4 రోజులు అయింది, మీరు ఎప్పుడు ఏ షూటింగ్ ఇంత రెగ్యులర్గా రారు, మీరు ఈరోజు వచ్చి మరి ఈ సినిమా ఇలా ఆసక్తిగా చూస్తున్నారంటే ఇది రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంతే ఆసక్తితో ప్రేక్షకులు చూస్తారు కదా అని చెప్పి అడిగేటప్పటికీ చక్రపాణి కూడా అనుకున్నారు, ఎస్ ఇతను కరెక్ట్, ఇతని జడ్జిమెంట్ కరెక్ట్ అని చెప్పి అనుకున్నారు. ఆ జడ్జిమెంట్ ఒమ్ము కాలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పారేసింది మోసగాళ్ళకి మోసగాడు. మోసగాళ్ళకి మోసగాడు తర్వాత కూడా తెలుగులో సినిమాలు వచ్చాయి. మీరు కనుక చూసుకుంటే వాళ్ళ అబ్బాయి టక్కర దొంగ అనే ఒకటి వచ్చింది. తర్వాత మరి చిరంజీవి నటించినటువంటి సినిమా కొదమసింహం వచ్చింది. ఇలా చాలా సినిమాలు వచ్చాయి. మంచి వాళ్ళకి మంచివాడని కృష్ణప్రియ సినిమా కూడా వచ్చింది. ఇవన్నీ కూడా కృష్ణ చేసినటువంటి మోసగాళ్ళకి మోసగాడు అంత విజయాన్ని సాధించాల. ఇది ఆంధ్రప్రదేశ్లోనే విజయం కాదండి, ఈవెన్ బెంగళూరులో కూడా కాపాలి థియేటర్ అని చెప్పేసి ఆ థియేటర్లో 100 రోజుల పాటు ఆడింది. ఈ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు చాలామంది అతిరథ మహారథులైనటువంటి చలనచిత్ర పరిశ్రమ వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి సినిమా చూసిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి అసలు అర్థం కాల, అసలు ఏంటి సినిమా ఏంటని. కొంతమంది పర్వాలేదన్నారు, కొంతమంది ఏమి కనుబొమ్మలు అలా ఎగరేశారు. కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం ఆయన కృష్ణకి చెప్పారు, ఈ సినిమా నీకు అద్భుత విజయం సాధిస్తుంది, కాకపోతే ఈ సినిమాని లేడీస్ చూడటానికి మాత్రం రారు, సెకండ్ థర్డ్ రిలీజన్లో ఇది పికప్ అవుతుందని చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ఏదైతే చెప్పారో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే జరిగింది. లేడీస్ ఈ సినిమా చూడడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించాల, ఎందుకంటే స్టంట్స్, ఫైట్స్, ఈ నిధి గురించి అన్వేషణ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రేక్షకులు సెంటిమెంట్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అంతమంది రాలేదు. కానీ ఆ రోజు 36 లక్షలు వచ్చింది అంటే అది ఎంత గొప్ప విషయమో చూడండి. కేవలం రిపీటెడ్ అభిమానులు లేకపోతే ప్రేక్షకులు రాబట్టే ఆ విజయం ఆ రోజు సాధించగలిగారు. తర్వాత దీన్ని సెకండ్ రిలీజ్ చేశారు. సెకండ్ రిలీజ్ చేసినప్పుడు మొదటి కలెక్షన్స్ కన్నా కూడా సెకండ్ రిలీజ్ కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయి. అలాగే సెకండ్ రిలీజ్ నుంచి థర్డ్ రిలీజ్కి వచ్చేప్పటికి ఇంకా పెరిగాయి. పద్మాలయకి ఎప్పుడైనా సరే డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళు వెంటనే మోసగాళ్ళకి మోసగాడు రిలీజ్ చేసేవాళ్ళు. మీరు చూసుకుంటే 2 సంవత్సరాల క్రితం ఈ సినిమాని డిజిటలైజేషన్ కూడా చేశారు. వరల్డ్ వైడ్గా కూడా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈనాటి యూత్ కూడా ఆ సినిమాని చూసి కృష్ణ ఎంత గొప్పగా ఆ రోజుల్లో తీశారు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజు టెక్నాలజీ లేదండి, మెయిన్ డిజిటలైజేషన్ లేదు, గ్రాఫిక్స్ లేవు, కంప్యూటర్స్లో అనేదో మార్పింగ్ చేసి అద్భుతమైన సన్నివేశాలు అన్నట్టు చేయడానికి కూడా లేదు. చాలా ప్రిమిటివ్ స్టేజ్లో ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ సినిమాలో తార ఎడారిలో వీళ్ళు చిత్రీకరణ చేస్తున్నారు. తార ఎడారిలో మధ్యలోకి వచ్చేసారు అంటే అటు 150 కిలోమీటర్లు ముందు వైపు కానీ వెనకాల 150 కిలోమీటర్లు కానీ వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. అలాంటి ప్రదేశంలో ఎలాగున్నావు అబ్బాయా అని చెప్పేసి ఒక పాట ఉంది కదా, ఆ పాట చిత్రీకరణ చేస్తున్నారు. కేసీఆర్ దాస్కి సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ముందుగా ఆయన కూడా ఆలోచించలేదు, సడన్ థాట్ వచ్చింది. అదేంటంటే ఆ ఎండ వేడికి అంటే హీరోని బంధించేసి మంచినీళ్ళు ఇవ్వకుండా కూడా నాగభూషణం, జ్యోతిలక్ష్మి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ క్యారెక్టర్లో ఆ ఎండ వేడి తట్టుకొని మొహానికి బొబ్బలు వచ్చేటువంటి సన్నివేశం చూపించాలి. మరి వెంటనే మేకప్ చీఫ్ మాధవరావు ఆయనకి చెప్పడం జరిగింది. కానీ ఆ రోజున మన ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి ఎక్విప్మెంట్, మేకప్ కిట్స్ మన దగ్గర లేవు. ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఏం చేశారంటే, ఇంత 150 కిలోమీటర్లు వచ్చా ఏదన్నా తింటానికి అని చెప్పి బఠానీలు తెచ్చుకున్నారు. ఆ బఠానీలు చూడగానే నాకు ఆలోచన వచ్చింది. వెంటనే బఠానీలో ఉన్నటువంటి పై పొరని తీసేసి ఆ మొహం మీద చిన్న గమ్ములాగా రాసి ఈ పైనటువంటి ఈ పొరల్ని దాని మీద అంటించి లైటింగ్ వేసి చూశారు. వేస్తే ఆ లైటింగ్లో నిజంగా బొబ్బల్లాగా కనిపించాయి. మీరు చూడండి ఆ సినిమాలో అది మీకు చాలా క్లియర్ కట్గా కనపడుతుంది. వీసా స్వామి కెమెరా పనితనం కూడా ఈ ఫోకస్ చేసే విధానంలో చాలా అద్భుతంగా తీయడం జరిగింది. అంటే మనకి ఏమీ లేనటువంటి దశలో మనం ఒక ఫారిన్ కంట్రీస్లో అద్భుతంగా ఆడినటువంటి సినిమాకి మేకప్ ఎలా చేసాం అన్నదానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇంకా ఒక పెద్ద హద్దులు ఏంటంటే ఈ సినిమా టాప్ యాంగిల్స్లో తీయవలసినటువంటి సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ఆ కెమెరాని అందులో హ్యాండిల్ చేయాలంటే క్రేన్స్ లేవు అప్పుడు. అందుకని ఏం చేసేవాళ్ళంటే ఒక అట్ట పెట్టే చెక్క పెట్టే ఏదైనా సరే
ఒక వ్యక్తి కూర్చునే దాన్ని అందులోకి పెట్టి దానికి తాడు కట్టి పైకి లాగి కిందకి దించుతూ ఉండేవాళ్ళు. అదే క్రేన్ షాట్ అనమాట. మీకు టాప్ యాంగిల్స్ చూపించేటప్పుడు విఎస్ఆర్ స్వామి ఆ కెమెరాను పెట్టుకొని ఆ చెక్కపెట్టలో కూర్చొని ఈ టాప్ యాంగిల్స్ని చిత్రీకరించడం జరిగింది. మీకు బాగా గుర్తుండే ఉంటే ఇందులో ఒక ఫైట్ సన్నివేశంలో కృష్ణ కనుక ఒక దెబ్బ కొడితే వెళ్ళకి మొత్తం ప్రపంచం అంతా చుట్టూ తిరుగుతున్నట్టు కనబడుతుంది. ఈ షాట్ ఆ రోజు ఎలా తీశారో తెలుసా? ఒక లారీ టైర్ని తీసుకొచ్చి ఆ టైర్ మధ్యలో విఎస్ఆర్ స్వామి కూర్చొని మొత్తం చుట్టూ అంతా కూడా ఆ టైర్ని తిప్పారు. తిప్పితే వెంటనే ఆ దెబ్బ తగిలిన వ్యక్తికి బయలు కమ్మినట్టు ప్రపంచం అంతా చుట్టూ తిరిగినట్టు కనిపించింది. ఇదండి ఆ రోజు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఎలాగ కెమెరాని హ్యాండిల్ చేసాం. ఈరోజు పరిశోధకులు దీన్ని కూడా పరిశోధించి చరిత్ర పుటల్లోకి ఎక్కించాలి. అంత కష్టపడ్డారు ఆ రోజు కృష్ణ. ఒక ప్రొడ్యూసర్గా, ఒక నటుడుగా ఆ సినిమాని హిట్ చేయాలనే ఒక తాపత్రయంతో చేసినటువంటి ఆ ప్రయత్నం ఈరోజు ఎవరైతే ఉంటారో టెక్నీషియన్స్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా కోరినది నెరవేరినది అని చెప్పేసి ఒక సాంగ్ మీకు తెలిసే ఉంటుంది. ఇది సిమ్లా లేదా లడక్ ఇలాంటి మధ్యలో ఉండేటువంటి కొండల్లో, అంటే టిబెట్ అని కూడా అనుకోవచ్చు. ఆ టిబెట్ సిమ్లా మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఈ సినిమాని షూట్ చేయడం జరిగింది. ఈ మంచు కొండల్లో మీకు కింద మంచు ఉండేటప్పుడు లంగా ఓణి వేసుకున్నటువంటి విజయమల చెప్పులు వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ మంచు దాని మీదే ఆవిడ డాన్స్ చేయడం జరిగింది. చివరికి ఈ సినిమా ఆ పాట చిత్రీకరణ అయిపోయి వాళ్ళ లొకేషన్స్ని దాటి వాళ్ళు స్టే చేసే ప్రదేశానికి వచ్చేప్పటికి ఆవిడ 2 కాళ్ళు కూడా చచ్చిపోయినట్టు అయిపోయాయి. దాంతో కృష్ణ కూడా చాలా ఆందోళన చెందారు. కొంత సపరలు చేసి కొంత వేడిగా ఉండేటువంటి వాటిని అక్కడ పెట్టడంతో కొంతవరకు ఆవిడ రికవర్ అవ్వటం జరిగింది. అంటే ఆ రోజు మీరు కనుక లొకేషన్స్ ఒకసారి చూసుకుంటే ఇది విజయవాహిని దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇండోర్ తీసేసి మద్రాసులో కొన్ని ప్రాంతాల్లో చిత్రీకరించి తర్వాత థార్ అడ్డాల్లోకి వెళ్ళి తర్వాత బెకనీరికి వెళ్ళి ఆ తర్వాత సిమ్లాకి వెళ్ళి అలాగే కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాలకి వెళ్ళి చైనా బోర్డర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అతి కీలకమైనటువంటి సన్నివేశాన్ని చిత్రీకరణ జరుగుతుంది. తర్వాత కాలంలో ఏతుడు సినిమా కూడా అంత లోతట్టు ప్రాంతాలకి అలాగే తీర ప్రాంతాలకి వెళ్ళినట్టుగా సరిహద్దు ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు కూడా అంత డీప్గా కూడా సినిమా దృశ్యాలు తీయలేదు. ఇంకా మీకు అది క్లియర్గా కనిపిస్తుంది. చైనాకి ఇంకా దాదాపుగా దగ్గరలో ఉన్నటువంటి సట్లెజ్, ఇది యాక్చువల్గా దీని వాటర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, గ్రీనిష్ కలర్లో ఉంటుంది. ఈ సినిమాలో మీకు ఒక బిట్లో కూడా ఇది కనపడుతుంది. కాబట్టి ప్రతి అద్భుతమైన లొకేషన్స్ని కెమెరాలో క్యాప్చర్ చేసి మనకి చూపించడం జరిగింది. ఈ సినిమా చూస్తూ ఉంటే మనం తెలుగు సినిమా చూస్తున్నామా, హాలీవుడ్ సినిమా చూస్తున్నామా, మన ప్రాంతంలోనే ఇంత గొప్పగా లొకేషన్స్ ఉన్నాయా అని చెప్పేసి తెలియ చెప్పినటువంటి చిత్రం మోసగాళ్ళకి మోసగాడు. అది కూడా ఇన్ని లొకేషన్స్కి వెళ్ళారు, ఇంత తిరిగారు, ఏదో సంవత్సరం పాటు తీశారని చెప్పి మీరు అనుకుంటున్నారా? లేదండి, కేవలం 28 రోజుల్లోనే ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది. మరి ఇందులో గుమ్మడికి ఒక తాళం ఇస్తున్నటువంటి ధూళిపాల సన్నివేశం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక చిన్న కుర్రాడు నిలబడి ఉంటే మనం చూస్తాం. అతనే మాస్టర్ రమేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు. మోసగాళ్ళకి మోసగాళ్ళ సినిమాలో కూడా ఇతను నటించడం జరిగింది. ఆ రోజుల్లోనే చాలామంది ప్రేక్షకులు కృష్ణ తనయుడు కదా అని చెప్పి చాలా ఆసక్తిగా చూశారు. ఇతను మంచి హీరో అవుతాడని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు ఊహించిన స్థాయిలోనే అయ్యాడు, కానీ చివరికి మాత్రం విజయ్ శిఖరాలకి చేరలేకపోయాడు రమేష్ బాబు. కాబట్టి రమేష్ బాబు కూడా ఇందులో మనం చూడొచ్చు. ఇలా ప్రతి అద్భుతమైన లొకేషన్స్లో తీసినటువంటి ఈ సినిమా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి చాలా థ్రిల్లింగ్గా కనిపిస్తుంది. నిధి గురించి వెళ్ళేటువంటి అన్వేషణలో ముఖ్యంగా నక్కచిత్తుల నాగన్న ఈ క్యారెక్టర్ని తీర్చిన విధానం మాత్రం ఈ సినిమాకి ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఆరుద్ర అంత గొప్పగా తీర్చిదిద్దారు. నాగభూషణం కూడా పూర్తి న్యాయాన్ని ఈ సినిమాకి చేకూర్చారు. ఎందుకంటే కాసేపు ఒక పక్కన ఉంటాడు, కాసేపు ఏమో మరో పక్కన ఉంటాడు. చివరికి అతను చేసేటువంటి ఆ ప్రయోగాలన్నీ కూడా సినిమాలో మనకి కోపాన్ని తెప్పిస్తాయి, నవ్వును తెప్పిస్తాయి. అలాగే ఈ నిధికి వచ్చేప్పటికి ఈ నిధిని ప్రజలకే వెచ్చించాలి అని చెప్పేసి హీరోగా ఉండేటువంటి విశ్వప్రసాద్ కృష్ణ
చేసినట్టే ఆ ఆలోచన కూడా ఆ రోజున్నటువంటి సామాజిక పరిస్థితుల్ని అర్థం కట్టినట్టుగా చూపిస్తాయి. ఇందులో ఒక సన్నివేశంలో నీకంటే నేనెంతో పెద్దవాడిని అని చెప్పేసి నాగభూషణం ఒక మాట చెప్తాడు. ఆ యాంగిల్ కనుక చూస్తే కృష్ణ రెండు కాళ్ళ మధ్యలోంచి నాగభూషణాన్ని ఇందులో విఎస్ఆర్ స్వామి చూపిస్తారు. నీకంటే నేనెంతో గొప్పవాడినిరా అన్న ఒక మాటకి ఆ సీను ఆ కెమెరా నుంచి చూపించే యాంగిల్ కనుక చూస్తే నాగభూషణం చాలా చిన్నగా కనపడతాడు ఆయన ముందు. అది చాలండి. కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్ మచ్చు తెనక ఎలా ఉంటుంది, ఆయన ప్రతిభ ఎలా ఉంటుంది అని చెప్పేసి కేఎస్ఆర్ దాస్ తీసినటువంటి సినిమాల్లో ఆయన ఎప్పటికీ కూడా గుర్తుంచుకోదగినటువంటి చిత్రం, మర్చిపోయిన చిత్రం. అలాగే కృష్ణ కెరీర్లో కూడా ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం మోసకాలకి మోసగాడు. మోసకాలకి మోసగాడు ఈరోజు మనం చూస్తే ఒక తెలుగువాడు అయి ఉండి ఇంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా అంత గొప్పగా తీసినటువంటి కృష్ణ ఎప్పటికీ చిరస్మరణీయులు. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలి అనిపిస్తుంది. ఆ రోజు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఈ సినిమా చూసి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. నిజంగా కృష్ణలో ఇంత డేరింగ్ ఉందా, ఇంత సాహసం ఉందా? ఎందుకంటే ఏమాత్రం బడ్జెట్లో అటు ఇటు తేడా వచ్చినా కూడా రోడ్డును పాలయ్యేటువంటి పరిస్థితి ఆ రోజు ప్రొడ్యూసర్స్కి ఉండేది. కానీ తన విజయ తీరాలకి చేసినటువంటి కృష్ణ ఆ తర్వాత కాలంలో ఎంతో మందికి ఒక అంటే ఆదర్శంగా నిలిచాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ తన చరిత్ర పుటల్లో ఒక సువర్ణాధ్యాయంగా లెక్కించదగినటువంటి మోసకాల మోసగాడు ఎప్పటికీ మరవలేనిది, మర్చిపోలేనిది.